నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. యేసు తొలగించు 3 భారములు. యేసు ప్రభువారు బహిరంగ పరిచర్యకు రాకమునుపు ఆయన గడిపిన నిశ్శబ్ద సంవత్సరాలను గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, నజరేతులో యేసు ఎద్దుల భుజాలపై ఉంచే కాడిని తయారు చేసే వడ్రంగం పనిని చేసేవాడట. చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు తమ ఎద్దులకు కాడి తయారు చేయించుకోవటానికి యేసు వద్దకు వచ్చేవారట. అప్పుడు యేసు ఆ ఎద్దులను జాగ్రత్తగా పరిశీలించేవాడట. ఆ ఎద్దుల భుజాల ఆకారం కొలిచి వారంలో కాడిని తయారు చేసి ఇచ్చేటప్పుడు మరలా ఆ ఎద్దుల మెడపై ఉంచి సైజు సరిగ్గా సరిపోతుందా లేదా చూచి ఎక్కడైనా రాపిడి కలిగిస్తుందేమోనని మరలా ఆ కాడిని చెక్కి సరిగ్గా సరిపోయేటట్టు చేసి ఇచ్చేవాడట. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, యేసు ప్రభువారు బహిరంగ పరిచర్యకు వచ్చిన తరువాత మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 30వ వచనంలో ఇలా అంటారు: ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నా కాడి సులువైనది. అక్కడ సులువైనది అనే పదానికి వాడిన గ్రీకు పదము క్రెస్తోస్, అనగా మృదువైనది, అనుకూలమైనది, సరిగ్గా సరిపోయేది అని అర్థం. అనగా యేసు మనపై ఉంచిన కాడి మనలను గాయపరచదు. అందుకే ఆయన తన కాడిని మన మీద ఎత్తుకోమని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ ప్రసంగపు టైటిల్లో యేసు తొలగించు 3 భారములు అని నేను చెప్పాను. మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు మనపై ఉన్న 3 భారములను తొలగించి ఆయన కాడిని మన మీద మోపుతారు. ఆయన తొలగించే 3 భారాలు ఏమిటి అంటే, మొదటిది పాప భారము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను అని ఉంటది. అనగా యేసును మనం అంగీకరించినప్పుడు మన పాప భారమును ఆయన తొలగించి విముక్తులను చేస్తాడు. రెండవదిగా యేసు తొలగించు భారము స్వనీతి భారము. చాలా మందికి ఈ భారం ఉంటుంది కానీ ఆ భారము వారికి ఉండినట్లు వారికి అర్థం కాదు. క్రైస్తవులలో అనేక మంది ఈ భారము చేతనే బాధపడుతూ ఉంటారు. ఏ రోజైనా బైబిల్ చదవకపోతే వారిలో ఒక గిల్టీనెస్ ఉంటుంది. అలాగే ప్రార్థన చేయకపోతే ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయాననే చింతతో వారు జీవిస్తూ ఉంటారు. ఇదే స్వనీతి భారం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము క్రియలు చేయలేకపోవటం వల్ల కలిగిన భారాన్ని యేసు తొలగిస్తాడు. మత్తయి రాసిన సువార్త 23:4లో శాస్త్రులు పరిచయులను ఉద్దేశించి యేసు ఇలా అంటాడు: మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుష్యులు భుజముల మీద వారు పెట్టుదిరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదలింపనొల్లరు. ఇది చేయి అది చేయి అని చెప్పి మనుషులపై క్రియల భారమును పెట్టి దానిని చేయలేకపోవటం వల్ల వారు చింతించేటట్టుగా చేస్తారు అని యేసు ప్రభువారు నాటి శాస్త్రులకు పరిసయ్యులకు చెప్పాడు. కనుక స్వనీతి భారమును యేసు దగ్గర మనము పోగొట్టుకుంటాం. మూడవదిగా జీవిత భారాన్ని యేసు పంచుకుంటాడు. ప్రియులారా, మనం యేసు దగ్గరకు వచ్చినప్పుడు, మనం ఆయన కాడిని ఎత్తుకున్నప్పుడు ఆ కాడి అవతల వైపు ఆయన తన భుజాన్ని మోపి మన భారాన్ని పంచుకుంటాడు. కీర్తన 68:19లో కీర్తనాకారుడు ప్రభువుని ఇలాగు స్తుతిస్తాడు: ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, యేసు ప్రభువు యొక్క కాడి సులువైనది, అనుకూలమైనది, మనలను గాయపరచనటువంటిది. అలాంటి కాడిని మనం ఎత్తుకున్నప్పుడు ఆయన మన పాప రోగ భారములను, మన స్వనీతి భారమును, మన దైనందిన జీవిత భారములను తొలగించి మనము చక్కగా నడువునట్లు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో పాప భారము చేత, స్వనీతి భారము చేత, జీవిత భారముల చేత నలిగిపోతున్నారో వారు తమ భారముల నుండి విడిపించబడి సులువుగా నడిచే కృపను గ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.